హాయ్ గాయ్స్, ఈరోజు మనం మాట్లాడకపోయే సినిమా ద ఫ్యూరియస్. రీసెంట్గా VODలోకి వచ్చింది. ఒక మంచి యాక్షన్ సినిమా అంటే కేవలం హీరో 100 మందిని కొట్టడం కాదు, ప్రతి పంచ్ వెనకాల ఒక ఎమోషన్ ఉండాలి, ప్రతి ఫైట్కి ఒక పర్పస్ ఉండాలి. ద ఫ్యూరియస్ చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ యాక్షన్ మూవీ ఇది. సినిమా స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. ఒక తండ్రి తన కూతుర్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం, అలానే మరో వ్యక్తి తన భార్య కోసం చేసిన ఇంకో ప్రయత్నం. ముందుగా ఈ సినిమాలో యాక్షన్ గురించి కంటే పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. హీరోగా చేసిన యాక్టర్ జియోమియో సంథింగ్, స్పెల్లింగ్ తప్పైతే క్షమించండి. అతను ఎక్కువగా డైలాగులతో కాకుండా తన కళ్ళతో, బాడీ లాంగ్వేజ్తో ప్రతి దెబ్బలోనే తన బాధ కనిపిస్తూ ఉంటుంది. మాటలు లేకుండా ఒక తండ్రి పడే నిరాశ, కోపం, ప్రేమను చూపించడం అంత ఈజీ కాదు. తన యాక్టింగ్ మాత్రం ఎరగదీశాడు. జో తస్లీం. మీరు ద రైడ్ సినిమా చూసుంటే ఇతను బాగా మీకు పరిచయమే. ద రైడ్ సినిమా చూసిన వాళ్ళకి ఇతను ఎంత పెద్ద ఫైటర్ అనేది తెలుస్తుంది. అతని యాక్షన్ ఉంటుంది సినిమాలో. ఈ సినిమాలో తను కనిపించిన ప్రతిసారి అతని ప్రెజెన్స్, అతను స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ఎనర్జీ అనేది వేరే స్థాయికి వెళ్తుంది. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ యాక్షన్ కొరియోగ్రఫీ. ప్రతి ఫైట్ ఒకేలా ఉండదు, ప్రతి లొకేషన్ వెపన్గా ఉపయోగించుకుంటారు. ఒక చిన్న రూమ్ కానీ, ఒక హాల్వే కానీ, లేదా ఫ్యాక్టరీ కానీ, రోడ్డు కానీ, ప్రతి చోట ఫైట్ అనేది, ఆ యొక్క స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్. సో మేజర్ ప్లస్ పాయింట్ ఈ సినిమా డైరెక్టర్ అయ్యా. యాక్చువల్లీ తను ఒక స్టంట్ మాస్టర్ అంట. మీరు సరిగ్గా చూస్తే జాన్ విక్ సినిమా డైరెక్టర్ కూడా ఒక స్టంట్ మాస్టరే. మీకు జాన్ విక్ సినిమాలో ఎంత ప్రాపర్గా అయితే యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయో ఇది కూడా అలానే ఉంటాయి. ఈ సినిమాలో ప్రతి ఫేమ్లో ఆ డైరెక్టర్ యొక్క కష్టం కనిపిస్తుంది. కెమెరా కట్స్ ఎక్కువగా పెట్టి ఫైట్స్ని దాచేయకుండా యాక్టర్స్ని నిజంగా ఏమి చేస్తున్నారు ఆడియన్స్ క్లియర్గా చూపిస్తాడు ఈ డైరెక్టర్. అందుకే ప్రతి పంచ్కి ఒక వెయిట్ ఉంటుంది. ఒక విషయం మాత్రం ముందే చెప్పాలి, మీరు పెద్ద పెద్ద ట్విస్ట్లు ఊహించుకొని పెద్ద కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనుకుంటే డిసప్పాయింట్ అవుతాడు. ఇది అలా ఏమి ఉండదు, చాలా సింపుల్ స్టోరీ. ఈ డైరెక్టర్ సినిమాని కంప్లీట్గా తన ఫోకస్ అంతా యాక్షన్ మీదే ఉంచుతాడు. సినిమాలో ఎమోషన్ ఉంది, కానీ అది డైలాగ్ వల్ల కాదు, క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్ వల్ల వస్తుంది ఆ ఎమోషన్. ఒక తండ్రి తన కూతురు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అని ఈ సినిమా ఇంకోసారి ప్రూవ్ చేస్తుంది. అవుట్ స్టాండింగ్ ఫైట్ కొరియోగ్రఫీ భయ్య సినిమాలో. అండ్ హీరో పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది. జో తస్లీం స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. బ్రూటల్ ప్రాక్టికల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఎక్సలెంట్ కెమెరా వర్క్, ఫాస్ట్ పేసు. ఇది బెస్ట్ పాజిటివ్ పాయింట్స్. నెగిటివ్స్ విషయానికి వస్తే కొంచెం చెప్పినట్టు స్టోరీ కొంచెం నార్మల్ స్టోరీయే. విలానికి కొంచెం డెప్త్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటే నాకైతే కొంచెం తగ్గినట్టు అనిపించింది. బట్ అది మీకు ఎక్కడ ఇబ్బంది పట్టేదో చూస్తున్నంత వరకు మీరు ఆ హై ఫీల్ అవుతూనే ఉంటారు. ఇప్పటి వరకు మీరు సినిమా చూడకపోతే అర్జెంటుగా చూడండి. ఇది ఏ OTTలోనూ లేదు, VODలో మాత్రం రిలీజ్ చేశారు. సో మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో మీకు బాగా తెలుసు. సో డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా సినిమాని చూసేయండి. డోంట్ మిస్ ద మూవీ.